ఫీల్ అయితే రిలాక్స్ అవ్వడానికి టైప్ అదే చేసి మరీ చూస్తున్నారు చూస్తున్నారు. ఒక్కొక్కటి 20 మిలియన్స్ ఎన్ని మిలియన్స్ వెళ్ళిపోతున్నాయి 1 స్కిట్స్. CR వెళ్ళిన వీడియోలు కూడా ఉన్నాయి. అదే కదా. అసలు నిజంగా ఆ విధంగా చాలా మంది ఆడియన్స్ కి మీరు సర్వీస్ చేస్తున్నారు. నవ్విస్తున్నాం హ్యాపీగా. సో నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఇవన్నీ ఉన్నాయి. నెక్స్ట్ గోల్ ఏంటి మీది? నెక్స్ట్ గోల్ అంటే యాక్చువల్లీ నేను ఆర్టిస్ట్ అవ్వడానికే మా మదర్ రీజన్. ఎందుకంటే మా మదర్ నా కోసం సాక్రిఫైస్ చేసేసారు తన యాక్టింగ్ని. మా అమ్మ కోరిక నేను ఆర్టిస్ట్ అవ్వాలి, బిగ్ స్క్రీన్లో అలాగా ఒక మంచి క్యారెక్టర్తో కనిపించాలి, ఒక వెయిట్ ఉన్న క్యారెక్టర్ చెయ్యాలి మా అమ్మాయి. అంటే ఒక కామెడీ రోలే కాదు, ఏదైనా చేయగలదు సత్యశ్రీ అనేది చూపించాలి అనేది నా కోరిక, మా అమ్మగారి కోరిక. సో నా గోల్ వచ్చి ఎప్పటికైనా ఒక మెయిన్ లీడ్ అయినా చేద్దామా అని, అంతే. బిగ్ స్క్రీన్ లో మెయిన్ లీడ్. తదాస్తు. థ్యాంక్ యూ. తొందరగా జరిగిపోతే బ్రేక్ ఇవ్వడానికి రెడీగా ఉంటాం. అబ్బో థ్యాంక్ యూ సో మచ్. సో ఎలాంటి క్యారెక్టర్స్ అంటే మీకు బాగా ఇష్టం? ఎలాంటి క్యారెక్టర్స్ అంటే కొద్దిగా ఎమోషనల్ ఉండాలి. ఇప్పుడు చమ్మక్ చంద్ర గారు స్కిట్ లో చేసే క్యారెక్టర్స్ ఇష్టం లేదా మీకు? అయ్యో అవి ఇష్టం, ఆల్ టైమ్ ఫేవరెట్. అది ఒక గయ్యాలి పెళ్ళం. ఆనందం కోయేసర్లాని రీప్లేస్ చేశారు ఆ టైంలో. సో అంటే అంత బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. నిజంగా రియలిస్టిక్ గా కొట్టుకుంటే ఎలా ఉంటుందో అలానే ఉండేది. మేము నిజంగానే కొట్టుకునే వాళ్ళం. అంటే లైక్ స్కిట్ లో ఆయన రెచ్చిపో అమ్మ నువ్వు అసలు ఏమీ ఆలోచించకంటే కొడతాం కదా, నా గాజులు ఇరిగిపోయేవి. రియల్ గా కొట్టేదాన్ని నేను. ఆయనకి ఇక్కడంతా నా వేళ్ళు పడిపోయేవన్నమాట. సో అప్పుడు కూడా ఏమనేవారు కాదు, అమ్మ ఇలాగే చేయాలి, ఇదే కావాలి అవుట్పుట్, జనాలు ఒక రియల్గా ఫీల్ అవుతారమ్మా అని ఆయనే జడ్జిమెంట్. చమ్మక్ చంద్ర గారి జడ్జిమెంట్ అయితే ఆల్ టైమ్ అసలు ఒక లెవెల్లో ఉంటుంది. ఎందుకంటే ఆయన ఇట్టే ఈ స్కిట్ ఓకే అమ్మా మనం చేస్తాము, కానీ ఈ స్కిట్ విన్ అవుతాం అని చెప్పేస్తారు ఆయన. నువ్వు చేస్తే ఖచ్చితంగా నీకే పేరు వస్తుంది అని అంటారు. అంటే పోలీస్ క్యారెక్టర్ కానీ నేను చేసిన జబర్దస్త్ స్కిట్లో పోలీస్ క్యారెక్టర్, వైఫ్ క్యారెక్టర్ కొన్ని ఉన్నాయి నా చుట్టూ తిరిగేవి. అంటే అదిరిందిలో చెవిటి క్యారెక్టర్ ఒకటి చేసా. అంటే కామెడీ స్టార్స్లో ఒక మూతి వంకర్ స్కిట్ ఒకటి చేసా. సో అవన్నీ కూడా నీకు పేరు వస్తుందమ్మా, నువ్వు చూడు ఈ స్కిట్, నాకు స్కిట్టే హీరో బట్ ఈ స్కిట్లో నీకు పేరు వస్తుంది చూడు అని అంటారు. ఆయన ఎప్పుడు కూడా నాకే పేరు రావాలి, నేనే కదా టీమ్ లీడర్ అని ఒక యాటిట్యూడ్తో ఉండరు. సో అదనమాట నా మాక్సిమం. మీరు అన్ని రియాలిటీ షోస్ అన్ని కవర్ చేశారు, ఆల్ ఛానల్స్. అవును. సో మళ్ళీ ఆ అదృష్టం ఎవరికి రాదు, నిజంగా ఎవరికి రాదు. ఒక ఛానల్ తో లాక్ అయిపోతే ఇంకో ఛానల్కి వెళ్ళడానికి చాలా కష్టపడుతుంది. ఆర్టిస్టులు కానివ్వండి, ఒకవైపు కంటెస్టెంట్స్ కానివ్వండి, చాలా కష్టపడుతున్నారు. మీరు ఇలా అన్నిట్లో సఫల్ అయ్యి అందరికీ అవసరం అయ్యేలాగా క్రియేట్ చేసుకున్నారు మీ అవసరాన్ని. అంటే క్రెడిట్ కోస్ట్ చమ్మక్ చంద్ర గారే. ఎందుకంటే నేను బయటికి రావడం కూడా సార్ నాకు గురువు. నాకు ఫస్ట్ ప్లాట్ఫామ్ అంటే ఇప్పుడు జబర్దస్త్ సత్యశ్రీ అనే పేరు ఇచ్చింది కూడా సార్. సో మల్లెమాల ఈటీవీ. సో చంద్ర గారు బయటకు రావడం వల్ల నేను వచ్చేసాను. సో చంద్ర గారు ఎక్కడ ఉంటే నేను అక్కడే కదా. ఇంకా టీం అనేటప్పుడు ఒక స్కిట్ మా హిట్ పేరు అయినప్పుడు ఖచ్చితంగా ఆయన కామెడీ స్టార్స్ చేసినా అదిరింది చేసినా కూడా ఖచ్చితంగా నన్ను పెట్టుకుంటారు కాబట్టి సో అలా అదృష్టం అలా వచ్చింది అంతే. సూపర్, కీప్ ఇట్ కంటిన్యూ. అండ్ లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్, మన సుడిగాల్ సుధీర్ అండ్ రష్మి మధ్యలో పేరుకి స్టిల్ ఇప్పటికీ కూడా యూట్యూబ్లో వాళ్ళ పేరు పెట్టి ఒక చిన్న బయట చెప్పిన వైరల్. అవును. ఒక చిన్న అసలు సంబంధం లేకుండా పేరు పెట్టిన వైరల్. ఇన్స్టాగ్రామ్లో మిలియన్ వ్యూస్. ఆ రీల్స్, ఆ లవ్ సాంగ్స్ అంటే ఇంకా జనాలు కొంతమంది ఇంకా ఫిక్స్ అయి ఉన్నారు. అంటే వాళ్ళిద్దరూ పేరే బయట ఇంకా వైఫ్ పెళ్లి చేసుకున్నారు సీక్రెట్ గా అని చెప్పి. పెళ్లి ఏం చేసుకోలేదండి. ఒపీనియన్ ఏంటి, అది ఎంతవరకు నిజం? ఎంతవరకు ఎప్పుడైనా సెట్ లో కలిసి ప్రైవేట్ గా బయటకు వెళ్ళడాలు అలాంటివి ఏమైనా ఉన్నాయా? అవన్నీ నాకు తెలీదు. బికాజ్ రేష్మి గారిని సుధీర్ గారిని అడగండి అది ఎంతవరకు నిజమని. బట్ మాకు వాళ్ళు చూసినప్పుడు అబ్బా బెస్ట్ పేరు, వీళ్ళు ఎప్పుడెప్పుడు పెళ్లి చేసుకుంటారు అనేది నాకు ఉంటుంది. సో ఎప్పుడు ఆ కాన్వర్జేషన్ ఎప్పుడు రాలేదన్నమాట మా దగ్గర. సో అంతే. అంటే సోషల్ మీడియాలో ఒక్కొక్క ఆర్టిస్ట్కి ఒక్కొక్క యూనిక్ స్టైల్ని వాళ్ళు రిప్రజెంట్ చేసుకుంటున్నారు, వాళ్ళకంటూ సపరేట్ ఆడియన్స్ని క్రియేట్ చేసుకుంటున్నారు కదా. అందుకని ఈ క్వశ్చన్ అడిగాను. చాలా మందికి ఒక డౌట్ ఉండిపోయింది, ఆ డౌట్ ఎవరు క్లారిఫై చేయట్లా. లేదు, వాళ్ళే క్లారిటీ చేయాలి. అంటే రష్మి గారు సుధీర్ గారిని తీసుకొచ్చి ఇక్కడ ఇంటర్వ్యూలో కూర్చోబెడితే వాళ్ళే క్లారిటీ ఇస్తారు అంతే. మేము ఇవ్వలేము. మొన్న సుధీర్ గారితో ఇంటర్వ్యూ చేసి ఏమన్నారు సుధీర్ గారు? ఆయనకి అడిగితే అలాంటిది ఏం లేదు, వీఆర్ జస్ట్ ఫ్రెండ్స్ అని అన్నారు. తర్వాత ఏమైనా ఛాన్స్లు ఉన్నాయా ఫ్యూచర్లో మీ ఇద్దరు పేరింగ్ అని అడిగితే
మేబీ మంచి స్క్రిప్ట్ వస్తే వీఆర్ ఎగర్లీ వెయిటింగ్ ఫర్ దట్ ప్రాజెక్ట్. ఓకే, మూవీ కోసం చెప్పారు. మూవీ కోసం చెప్పారు. ఓకే ఓకే. సో ఈ బాగా అవాయిడ్ చేస్తారనమాట, అందుకనే మీకు అడుగుతున్నాను. సో ఆయనే అవాయిడ్ చేశారంటే నేను అవాయిడ్ చేయడంలో తప్పులేదు అనుకుంటా. ఓకే దెన్, సత్యశ్రీ ఎప్పుడు పెళ్లి చేసుకోబోతున్నారు? ఇప్పుడైతే కాదు, ఎందుకంటే నాకంటూ కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. సో నాకంటూ ఒక చెల్లి ఉంది, దానికి పెళ్లి చేయాలి ఫస్ట్. సో అది చేసుకున్నాక నాకంటూ కెరియర్లో నేను ఇంకా సెటిల్ అవ్వాలి. ఇదే నా స్టార్టింగ్. సో దేవుడి దేవల్ల ఎక్స్ట్రాడినరీ మ్యాన్తో ఒక సాంగ్తో ఇప్పుడు వైరల్ అవుతున్నాను. సో అది గుడ్ ఆర్ బ్యాడ్, నెగిటివ్గా తీసుకునే వాళ్ళు తీసుకోవచ్చు, పర్వాలేదు, అవి బ్లెస్సింగ్స్ కానీ తీసుకుంటా నేను. సో ఎక్కువ నేను నెగిటివ్ వినను, నాకు ఇష్టం ఉండదు అనమాట అస్సలు. సో ఎక్కువ పాజిటివ్ 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 అలాగే ఉంటా. సో ఫ్యూచర్లో ఎవరైనా నన్ను అర్థం చేసుకుని నా పర్సనల్ లైఫ్ని ప్రొఫెషనల్ లైఫ్ని కలుపుకుండా ఉంటే, నన్ను అర్థం చేసుకునే వాళ్ళు, నా ఫ్యామిలీని అర్థం చేసుకునే వాళ్ళు, అంటే కొంతమంది ఉంటారు కదా, నీ ఫ్యామిలీని చూసుకోవద్దు, నువ్వు యాక్టింగ్ మానేయి, నువ్వు నేను చెప్పినట్టు వినాలి, ఎక్కడికి వెళ్ళినా నాకు చెప్పేళ్ళు, కొన్ని డామినెన్స్ డామినేటింగ్ ఎక్కువ ఉంటుంది కొంతమందిది. సో అలా కాకుండా హ్యాపీగా నాకు ఫ్రీడమ్ ఇచ్చి నన్ను అర్థం చేసుకుని ఉంటే త్వరలో మేబీ ఆఫ్టర్ నా కెరియర్ ముందు సెటిల్ అయిన తర్వాతనే నా పెళ్ళి, అంతే. చాలా మంది ఇప్పుడు మ్యారేజ్ ని తీసి పక్కన పెడేస్తున్నారు, అదేదో చెత్త కాగితం లాగా. అంటే మంచిగా అండర్స్టాండ్, ఇప్పుడు అలా ఏం లేదు. ఇప్పుడు బిగ్ బాస్ వసంతి కూడా రీసెంట్గా ఎంగేజ్మెంట్ చేసుకుంది. అండ్ చాలామంది ఇప్పుడు వెళ్ళిన అమర్దీప్, తేజస్విని కూడా రీసెంట్గా, అండ్ బిగ్ బాస్లో ప్రియాంక జైన్ అండ్ శివ త్వరలోనే పెళ్లి చేసుకుంటారు. సో అలాగే చెప్తున్నా, చాలామంది ఉన్నారు బెస్ట్ పేర్. సో నాకు కూడా అలా అర్థం చేసుకునే వాళ్ళు వస్తే, బట్ నాకు తెలుసు కదా ఎలా ఉండాలి, ఏంటి లిమిట్స్ అనేవి ప్రతి ఆడపిల్లకి ఆఫ్టర్ మ్యారేజ్ ఎలా ఉండాలనేది తెలుస్తుంది. సో అలాగ నన్ను అర్థం చేసుకునే వాళ్ళు వస్తే ఖచ్చితంగా చేసుకుంటా, అంతే తప్ప పెళ్ళిని ఏదో అదొక పెద్ద ఇది అని చెప్పి పక్కన. కెరియర్ కంటే పెళ్ళి ప్రేమ అనేది ఇంపార్టెంట్ కాదు, మనకు వచ్చిన ఇది గోల్డెన్ ఛాన్స్. మనం ఏంటి అనేది నిరూపించుకోవడానికి ఇది ఒక, మనం అంటే కష్టపడుతున్నా, మనకు దేవుడు ఇచ్చిన బ్రహ్మాస్త్రం అంతే. మనం కష్టపడుతున్నా కూడా ఒక్కొక్కసారి రిజల్ట్ రాకపోవచ్చు, కొన్ని ఇయర్స్ పట్టచ్చు, నాకు పట్టినట్టు ఇప్పుడు వచ్చింది. అంటే ఒక జబర్దస్త్ అనేది మంచి ప్లాట్ఫామ్, బట్ బిగ్ స్క్రీన్లో ఇప్పుడు వైరల్ అవుతున్నాను అంటే నా ఎన్ని ఇయర్స్ మూవీస్ కష్టం అది. సో అలా అంతే. గ్రేట్ థింగ్స్ టేక్స్ టైం, అంతే అంతే కదా. అంతే. సో అంటే మనం అంటూ చరిత్రలో హిస్టరీ క్రియేట్ చేయాలంటే టైం పడుతుంది ఖచ్చితంగా. అండ్ నిజంగా ఎక్స్పెక్ట్ చెయ్యలేదు నేను ఎక్స్ట్రాడినరీది ఇంత వైరల్ అవుతుంది అని చెప్పి. డెఫినెట్గా నేను అక్కంత వంశీ గారికి అండ్ శేఖర్ మాస్టర్కి అండ్ ప్రొడ్యూసర్ సుధాకర్ రెడ్డి గారు శ్రేష్ఠ మూవీస్ వాళ్ళకి అండ్ నితిన్ గారికి మెయిన్ చెమ్మక్ చంద్ర గారు ఆ సాంగ్లో కూడా ఉన్నారు. సో ఆ సాంగ్ చేసినప్పుడు వీళ్ళందరికీ కూడా నేను చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను సార్. బికాజ్ ప్రతి ఒక్కళ్ళు నాకు ఎంత సపోర్ట్, ఎంత ధైర్యం చెప్పారంటే, నువ్వేం భయపడద్దని చెప్పి. మెయిన్ చెమ్మక్ చంద్ర గారు నా గురువు, ఆయన కూడా చాలా సపోర్ట్ చేస్తూ, నువ్వు చెయ్యమ్మా, వైరల్ అవ్వకపోతే చూడు ఈ సాంగ్ అని అన్నారు అనమాట. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.